వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం చతుర్వింశతోధ్యాయ ప్రారంభం. గత అధ్యాయం పరంగా మనం శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతారం పరిసమాప్తి అయినటువంటి వైనం తెలుసుకున్నాం. ఆ సందర్భాన అనేక మంది భక్తులు తండోపతండాలుగా గోకర్ణాది క్షేత్రాల నుంచి కూడా రావడం, స్వామివారిని ఇట్లా మాకు మార్గనిర్దేశకత్వం వహించడానికి ఒక ఆసరా దొరికింది అనుకుంటే, ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు స్వామి అని చెప్పి అనటం, ఎప్పుడూ కూడా తాను అక్కడనే ఉంటాను అని, తరువాత పిలిచినదే తడవుగా పలుకుతాను అని సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రాన సంచరిస్తూ ఉంటానని, అనేక మంది మహాత్ములు ఆ క్షేత్రాన తాను ఏవైతే బోధలను మానవాళికై ఉద్దేశించి పలికారో ఆ బోధనలన్నీ కూడా అమలు పరిచేటువంటి దత్తాంశులు అనేకులు ఈ గడ్డపై జన్మిస్తారు, తద్వారా మీరందరూ కూడా తరతరాలు పునీతమవుతారు అన్నట్లుగా. అంటే ఇప్పుడు విఠల్ బాబా వారు మరి ఎక్కడో ఆయన పండరిపురంలో పుట్టి మరి ఆ వల్లభాపుర క్షేత్రానికి వచ్చి ఎంతో మందికి ఎన్నో విధాలుగా మార్గనిర్దేశకత్వం వహించినటువంటి మహానుభావుడు ఆయన. అంటే చూడండి, మహనీయుల యొక్క పుట్టుకలు పరమాత్ముడు ముందరే. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు మనం గత అధ్యాయాల్లో చూసుకుంటే కైలాసగిరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమని చెప్పారు? సిద్ధులు, సాధ్యులు, తపస్సులు వీళ్ళందరూ కూడా కనపడినప్పుడు అవసరమైనప్పుడు నా యొక్క అవతార లక్ష్యానికి, లేదు భూమి మీద ముఖ్యంగా ఈ 28వ మహాయుగం కోసం, దీని ఉద్ధరణ కోసం, మానవులను ఉద్ధరించడం కోసం నేను అవసరమైనప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, మీరు చేయవలసినటువంటి కార్యక్రమాల్ని నేను ఆదేశిస్తాను, అందుకు సంసిద్ధంగా ఉండండి అని చెప్పారు. గుర్తులేదు? అట్లా మనం అప్పుడు ఏమనుకున్నాము, ఎవరైతే ఆధ్యాత్మిక పరంగాను మనకి మేలు చేయడానికి కంకణం కట్టుకుని ఏ మహనీయులైతే ఈ యొక్క భూమిపై అవతరించి మనకి మార్గనిర్దేశకత్వం వహిస్తున్నారో వారందరూ కూడా అటువంటి సిద్ధ పురుషులు, మహనీయులు. భగవంతుడి ఆదేశానుసారం వారు ఈ రోజున భూమిపైన మనతో పాటుగా సంచరిస్తూ అనేక విధాలైన కష్ట నష్టాలని లౌకికంగా వారు కూడా మనతో పాటుగా చవి చూస్తూ మనల్ని ఉద్ధరిస్తున్నారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. అట్లా వీరు ఎంతో మంది బాధపడుతూ ఉండటం, తర్వాత వారిలో ముఖ్యంగా వాసుదేవరావు అనేవారు స్వామికి నమస్కరించినప్పుడు చాలా ఎంతో బాధపడుతూ, పిడుగుపాటు వల్లే ఈ వార్త చెప్పావేమిటి ప్రభు అని చెప్పి దుఃఖిస్తూ ఉంటే ఆయన ఏమంటారు, వద్దు బాధపడమోకు, నువ్వు నరకేసరి అనే భక్తుడిగా మరుజన్మలో కూడా నన్ను సందర్శించగలవు అని చెప్పంటారు. ఆ నరకేసరి అనేవారిని ఎవరు అనేది మనం గురు చరిత్రలో చదువుకున్నాం కదమ్మా. తర్వాత ఈ యొక్క ఇంకో నంది శర్మగా ఉద్భవిస్తావు అని చెప్పి ఎవరికన్నారు? ఆంజనేయ శర్మ గారికి అన్నారు కదా. అంటే ఇటు నరకేసరి గారు, ఇటు ఆంజనేయ శర్మ గారేమో నంది శర్మ గాను, వీరిరువురు కూడా మరు జన్మలో కూడా స్వామివారితో సాంగత్యాన్ని అనుభవించారు, వాళ్ళు సత్సాంగత్యాన్ని కదా. ఇంతకు మునుపు ఇంకా ఏం చెప్పుకున్నాం మనం? ఈ సింగన్న దొరేమో ఆ చండాలుడుగాను గురు చరిత్ర పరంగా, తర్వాత 7 గీతలు దాటుకుంటూ వస్తాడు చూడు, ఆ కథ. ఆ తర్వాత వారే నానా చందోర్కర్గా ఉద్భవించటం సాయినాథుల వారి అవతార కాలంలో. అట్లా ఆయన ముక్తి. తర్వాత మరొకరిని ఎవరిని తెలుసుకున్నాం మనము? ఈ
ఈ తిరుమలదాసు గారి అబ్బాయి అయినటువంటి రవిదాసు. ఈ రజకుడు ఈ గురుచరిత్ర పరంగా మరుజన్మలో ఏమయ్యాడతను? యవనరాజుగా పుట్టాడు. ఆ యవనరాజు మళ్ళీ సాయినాథుల వారి సమయంలో ఎట్లా పుట్టాడు అంటే మహల్సాపతి గారిగా పుట్టాడు కదా! అట్లా ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంకోటేంటి చెబుదాం అనుకుని, తిరుమల దాస్ గారు కూడా మరుజన్మలో ఏమవుతారు? గాడ్గే మహారాజ్ అవుతారాయన. గాడ్గే మహారాజ్ కథ గతంలో చెప్పుకున్నాం కదా మనం. హ్మ్. అది. ఆ గాడ్గే మహారాజ్ కూడా సాయినాథుల వారి దర్శనానికి వెళ్తారు. అతను కూడా అప్పుడు కూడా సేమగాం పతర్ది అనే ఊరు ఏదో అక్కడ ఉండేవారు. చిన్న పిల్లాడప్పుడే ఈ ఫకీరు వారింటికి భిక్షకు వస్తే భిక్ష నీయటానికని వెళితే కనపడడు. కనపడకపోయేటప్పటికి అట్లాగనే ఎట్లాగైనా సరే ఆయనకి భిక్షనియ్యాలని చెప్పి విపరీతుకుంటూ ఆ పిల్లవాడు అంటే ఈ గాడ్గే మహారాజు బాల్యం అన్నమాట. అట్లా వెళితే ఈ ఫకీరు జొన్న కంకుల్ని కోసుకుని తింటూ ఉంటారు. ఉండేటప్పటికి అయ్యో నేను మీకు చపాతీ కూర తెచ్చాను స్వామి అని చెప్పంటాడు ఆ బాలుడు. అంటే ఇప్పుడు అనేటప్పటికీ ఓహో అయితే నేను ఏది అడిగితే అది ఇస్తావా అని చెప్పంటారు. అనంటే నేను మీకేం ఇయ్యగలను, ఆ, నేనేం ఇయ్యలేను కాబట్టి మీరే నా నుంచి ఏమైనా తీసుకోండి అంటాడు ఆ పిల్లవాడు. అనంటే అప్పుడు ఆయనకి ఎంతో సంతోషం వేసి నెత్తి మీద చేయి పట్టి నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను, వెళ్ళు, పరిపూర్ణుడు అవుతావు నువ్వు, వెళ్ళు అని చెప్పి పంపిస్తారు. ఆ పంపించినాక ఇంకొన్ని రోజులకి పిల్లవాడు అంటాడు, నాకు అసలు ఏమిటో ఈ సంసారం అంటేనే నాకు విరక్తిగా ఉంది అంటాడు అంత పసివాడు. అని చెప్పి అని మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ బయటకు వెళ్ళి ఫకీర్ ఎక్కడున్నారా అని చెప్పి వెతుకుతూ వెతుకుతూ ఉంటే అక్కడ శ్మశానంలో ఒక చోటన ఉంటారు ఈ ఫకీర్. ఉండేటప్పటికీ ఏమిట్రా మళ్ళీ వచ్చావంటే మిమ్మల్ని చూడందే నాకు ఏమీ ఇదిగా లేదు, అందుకని మిమ్మల్ని చూస్తేనే నాకు మనసు శాంతిగా ఉంది, అందుకని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పి అంటారు. ఆహా అని చెప్పి ఏమిస్తావురా నువ్వు నాకు అంటే నా ప్రాణం అయినా సరే ఇచ్చేస్తానంటారు. ఆహా ఏమిస్తావన్ అని నీ ప్రాణం ఇవ్వంటే అది నేను ఇయ్యగలిగింది కాదు, మీరే తీసుకోండి అంటాడు. అనేటప్పటికీ అప్పుడు ఆ పిల్లవాడిని ఇహ ఆ శ్మశానంలో 2 గోతులు తవ్వి నీళ్లు పోసి ఆ నీళ్ళని త్రాగి ఇంటికెళ్ళు, నిన్ను పూర్ణంగా అనుగ్రహించా, ఇహ నా వెంట పడమోకు అని చెప్పి అంటారు. అని అన్నాక సరే వెళ్ళిపోతాడు. అట్లా నీరు తాగుతారు. తర్వాత సమాధి స్థితిని పొందుతాడు ఆ పిల్లవాడు. ఈయన వెళ్ళిపోతారు తందావనదారులు. తర్వాత అతను పూర్ణుడవుతాడు. ఆయనే గాడ్గే మహారాజు అవుతారు. గాడ్గే మహారాజు అయినాక కూడా అప్పుడు షిరిడీకి వస్తే ఈ షిరిడీలో ఎవరో ఫకీర్ ఉన్నారంటే ఆయనకి ఇంకా ప్రాణం పీకి తన బాల్యంలోని ఫకీరైనా ఈయన గాని ఉన్నది ఇక్కడ మసీదులో అని చెప్పి పాపం వస్తారు. వచ్చేటప్పటికి ఆ సమయానికి సాయినాథుల వారు తెరలు దించి ఉంటాయి. ఆయన స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేస్తూ ఉండేటప్పటికీ ఏమిటా ఎవరా ఈ ఫకీరు అని చెప్పి ఈయన అక్కడి నుంచి కొంచెంగా తెర ఎత్తి ఇట్లా చూస్తారు. చూసేటప్పటికి ఈ సాయినాథుల వారు ఇటుకరాయి ముక్క ఆయన మీదకి విసురుతారు. విసిరితే పాపం నుదుటికి తగిలి రక్తం చిమ్ముతుంది నుదురు. అప్పుడు అంటారు పక్కపక్క నవ్వి, ఏమిట్రా అబ్బా బూతులు కూడా తిట్టేవారు కదా అప్పుడప్పుడు, కొంచెం కొడుకు తిట్లు అట్లాంటివి. అది అయితే అట్టా తిట్టి నా రక్త మాంసాలు కూడా పీక్కు తిందామని వచ్చావా, ఇంకా ఎందుకు నా వెంట పడుతున్నావు అని చెప్పని, నువ్వు మహాపురుషుడు అవుతావు, అనేక మంది నిన్ను ఆశ్రయిస్తారు, ఎన్నెన్నో ధర్మశాలలు అవన్నీ కూడా నువ్వు స్థాపిస్తావు అని చెప్పి ఆశీర్వదిస్తారు. ఆ గాడ్గే మహారాజే తరువాత హాజీ అలీగా ప్రఖ్యాత సిద్ధపురుషుడు అవుతారు. ముస్లిం ఈ సిద్ధపురుషుడు. ఆ హాజీ అలీ దర్గాయే అక్కడ బొంబాయిలో మహాలక్ష్మి టెంపుల్ లేదు, అక్కడ ఉంటుంది. సముద్రం మధ్యలో ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు ఈ ఆటుపోటులు వచ్చినప్పుడు సముద్రానికి, అంటే పౌర్ణమి ముందర అప్పుడు పోటు ఎక్కువగా ఉంటుంది కదా, అట్లా వచ్చినప్పుడు ఆ రాస్తా అంతా కూడా మూసుకుపోయి ఉంటుంది అనమాట. అయితే అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు, లోపలన్నీ కూడా చక్కగా దుకాణాలు అన్నీ ఉంటాయి. అట్లా వాళ్ళకి అలవాటు అయిపోయింది. అట్లా ఒకప్పుడు 4-5 రోజులు కూడా అక్కడనే
ఉండాల్సి వస్తుంది. కానీ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దర్గా చాలా బావుంటుంది. అట్లా ఈ ఇట్లా ఏమిటి చెప్తున్నాను అంటే, శ్రీపాదుల వారి సమయంలో వారితో ఉన్న సన్నిహితులందరూ కూడా దాదాపు సాయినాథుల వరకు కూడా వీరి వీరి అవతారాలు మారినట్లుగానే వారి వారి జన్మలు కూడా మారుకుంటూ మరింత ఉన్నత స్థాయికి చేరి చివరికి ముక్తి నొందారు కాబోలు అని ఈ రకంగా మనకి అర్థమవుతోంది. ఈ వాసుదేవరావు గారు నంది శర్మ అంటే అది నరకేశ్వర శర్మ కదా. నరకేశ్వర శర్మగా వాసుదేవరావు గారు అవుతారు అంటే గురుచరిత్రలో ఏమిటది? నరకేశ్వర శర్మ వృత్తాంతం శ్లోకం ఉన్నది కదమ్మా. శ్లోకరూప గురుచరిత్ర పరంగా నరకేసరిణే స్వప్నే స్వం కల్లేశ్వరలింగగం దర్శయిత్వానుజగ్రాహ శ్రీదత్త శరణం మమ అని చెప్పి వస్తుంది. ఎవరి నరకేశ్వర శర్మ గారు అంటే వాసుదేవరావు గారు ఆ విధంగా నరకేసరి శర్మగా ఉద్భవించటం, వారు కల్లేశ్వరునికి ఎంతో ప్రత్యేకమైన ఆరాధన చేసే మనిషిని, ప్రతిరోజు కూడా పంచరత్న గీతికని ఆసువుగా ఏ రోజుకు ఆ రోజు చెప్పి స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారని ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సరే, అయితే గ్రామస్తులందరూ కూడా శ్రీగురుల వారి దగ్గర కవిత్వం చెప్పవచ్చు కదా అంటే, సామాన్య మానవుడికి నేనెందుకు చెప్తాను కవిత్వం, భగవంతుణ్ణి కీర్తిస్తాను తప్ప మనుషుల్ని కీర్తించవలసిన ఇది ఏమిటి అంటే, ఈ రకంగా ఆసు కవిత్వం అంతా ఆరాధనాపూర్వకంగా ఆయన చేస్తారు కదా, అందుకని అట్లా అంటారు. అన్నప్పుడు మర్నాడు కల్లేశ్వరుడు తనకి మానసికంగా దర్శనమీయకపోవటమే గాక ప్రతిరోజు ఆసువుగా చెప్పేటువంటి కవిత్వం చెప్పలేకపోవటం, మనసంతా నిద్రాణం అయిపోయినట్టు ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆ కల్లేశ్వరుని స్థానంలో శ్రీగురుల వారి దర్శనమీయడం, వెంటనే యతీశ్వరులు ఎక్కడా అని చెప్పి వెతుక్కుంటూ అడుగడుగునా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కూడా స్వామివారిని దర్శించుకోవడం. ఏమయ్యా నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఈ యతి మానవ మాత్రుడే గాని భగవంతుడు కాడు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటే క్షమించమని చెప్పి పాదాల మీద పడతాడు అనమాట. ఆ రకంగా నరకేశ్వర శర్మ గారి వృత్తాంతం మనం తెలుసు. నంది శర్మ గారి వృత్తాంతం అయితే, నంది శర్మ ఎవరు అనుకున్నాము? ఈ యొక్క మూర్ఖబాలుడు ఎట్లా ఆయన పేరు ఏమిటనుకున్నాము? ఆంజనేయ శర్మ గారు. ఆ ఆంజనేయ శర్మ గారే నిన్న శ్రీపాదుల వారి అంతర్ధాన సమయంలో బాధపడుతూ ఉంటే, బాధపడమోకు, మరుజన్మలో కూడా నీకు నా దర్శన భాగ్యం కలుగుతుంది, సేవా భాగ్యం కలుగుతుంది అని చెప్పి అంటారు. వారు ఎవరు అంటే నంది శర్మగా శ్రీగురుల వారి అవతార సమయాన స్వామివారిని దర్శించుకుంటారనమాట. నంది శర్మ శ్లోకం ఏమిటమ్మా? నంది శర్మ గారి శ్లోకం ఏమిటి? జ్ఞాపయిత్వాప్యమర్త్యత్వం స్వస్య దృష్ట్యా చకారయః వికుష్ఠం నంది శర్మాణం శ్రీదత్త శరణం మమ అని చెప్పి మనం చదువుకున్నాం. చిట్ట చివరి అధ్యాయాల్లో ఉంటాయమ్మా ఇవి. ఈ కథలు గురుచరిత్రలో సుమారుగా 46, 45, 46 అధ్యాయాల్లో ఈ 2 కథలు ఉంటాయన్నమాట. నంది శర్మ గారు ఏమిటి అంటే, వారికి తెల్ల కుష్టు రోగం వస్తుంది. సాయిరామ్ వచ్చి భార్య పిల్లలు కూడా వారి నుంచి దూరం అయిపోతారు పాపం. అప్పుడు తులజాపూర్ భవానీ దేవి లేదు, మనం దర్శించుకుని వచ్చాం కదా, ఆ తులజాపూర్ భవానీ సమర్థ రామదాసుల వారు కూడా దర్శించుకురావటం. తులజాపూర్ భవానీ ఆలయం కట్టింది ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజే కదా. ఇవన్నీ మనం సమర్థ రామదాసు విజయంలో చదువుకున్నాం. అయితే తులజాపూరు భవానీదేవి దగ్గరికి నంది శర్మ గారు వెళ్తారు. వెళితే ఆవిడంటారు, చందలా పరమేశ్వరుని ఆశ్రయించు అని చెప్తారు. చెప్పేటప్పటికి చందలా పరమేశ్వరి దేవిని 7 నెలల పాటు కఠినంగా నియమనిష్టలతో ఆయన ఆశ్రయించి ఎంతో ఆరాధన చేస్తారు. ఒకరోజు చందలా పరమేశ్వరి ఈయనకి స్వప్నంలో సాక్షాత్కరించి, గంధర్వపురంలో యతీశ్వరుని దర్శించు, ఇంకా ఇక్కడ నన్ను ఆశ్రయించి ప్రయోజనం లేదు అంటుంది. అనేటప్పటికీ
నీకసలు ఇట్లా చెప్పటానికి అభిమానం వేయటం లేదా? ఇన్నాళ్లుగా ఇక్కడ నేను ఇంత దర్శనం, ఇంత ఆరాధన చేస్తూ ఉండి, ఇంత నమ్మికతో, కఠిన నియమనిష్టలతో ఇట్లా ఆరాధిస్తూ ఉంటే, చిట్ట చివరికి నువ్వు చేసిన నిర్వాకం ఇదా? నన్ను కాదెళ్లి ఆయన్ని ఆశ్రయించమని చెప్పంటావా? అని అంటారు. అనని ఏది ఏమైనా కానీ నేనైతే ఇక్కడే ఉంటా. నేనెళ్ళను అని చెప్పంటారు. గుర్తురాలా అమ్మా ఈ కథ? అని అంటారు. అని అన్నాక ఒకరోజు అమ్మవారు అక్కడ వీళ్ళకందరికీ గూడా పండితులకి, వీళ్ళు అర్చక స్వాములకి కనపడి, "ఆ నందిశర్మని గెంటేయండి ఇక్కడి నుంచి" అని చెప్తారు. చెప్పేటప్పటికి వాళ్ళు, "నందయ్య గారు, హ్మ్. అమ్మవారి ఆజ్ఞ అయింది. మీరిక్కడ ఉండొద్దని చెప్పింది. మిమ్మల్ని పంపించేసేయమన్నది. అందుకని మీరు వెళ్ళిపోండి" అని చెప్పంటారు. నాకిప్పుడు వేరే వేరే యతీశ్వరులని ఆశ్రయించేటందుకు ఓపిక కూడా లేదు. ఎందుకంటే తిండి తిప్పలు గూడా మానేసి సేవించాడు కదూ పాపం. అందుకని నాకు శరీరంలో కూడా శక్తి అయిపోయింది. ఇప్పుడు ఆ గంధర్వ నగరం ఎక్కడుందో ఏమిటో గూడా నేనెళ్ళలేను అని చెప్పంటే, వాళ్ళు తీవ్రంగా ఈయన్ని విషయాలన్నీ కూడా ఇట్లా అమ్మవారి ఆజ్ఞ అయింది అని చెప్పి గూడా గట్టిగా మందలించి పంపించేస్తారనమాట. సరే, ఆ తర్వాత గంధర్వ నగరం వస్తారు. వచ్చి ఇంతటి దేవతల్ని ఆశ్రయించగలేంది ఎక్కడో యతీశ్వరుట్టో ఏమిటో చేస్తాడట అని చెప్పి అనుకుంటారు. మనసులో సహజం కదా! అప్పుడు ఈ నృసింహ సరస్వతి స్వామివారి దగ్గరికి, ఈయన ఎక్కడ అంటే అప్పుడు గ్రామంలో వాళ్ళు చెప్తే, వాడు వాడికి నా మీద ఏమాత్రం విశ్వాసం లేదు, నమ్మకం లేదు. మానవ మాత్రుడేనన్న భావనతోనే ఉన్నాడు. ఎందుకు వాడిని నా దగ్గరికి తీసుకురామోకండి అంటారు. అట్లా కాదని క్షమార్పణ వేడుకొని ఎంతగానో ప్రార్థన చేస్తారు. అప్పుడు సరే అని చెప్పి, ఎవరినో పిలుస్తారు. అతని పేరేమిటో నాకు గుర్తులేదు. పిలిచి ఇతన్ని సంగమంలో చక్కగా స్నానం చేయించి, ఆ కట్టుకున్నటువంటి బట్టలు ఒకచోట తగలబెట్టించి, కొత్త వస్త్రాలు కట్టి తీసుకురండి అని చెప్పంటారు. అట్లాగే అతన్ని తీసుకువెళ్ళి స్నానం చేయించినాక, కట్టుకున్న బట్టలు విడిచి తగలపెట్టించి, కొత్త బట్టలు కట్టినాక, ఆ తగలపెట్టిన చోటున నేల చౌడుబారిపోతుంది. అంటే అతని యొక్క కుష్టు వ్యాధి అన్నమాట. అదంతా కూడా అంత తీవ్రంగా ఉంది కాబట్టి, నేల మీద తగలపెట్టంగానే చౌడుబారిపోతుంది. అప్పుడు మెరిసిపోతున్న దేహంతో ఆహ్, సా ఇది శ్రీగురుల వారి దగ్గరికి దర్శనానికి వస్తారు. వస్తే, "నువ్వు శరీరమంతా చూసుకొని చెప్పు. మొత్తం నయమైందా?" అంటే, "ఆ! నయమైందంటే, కాదు సరిగా చూసుకొని చెప్పు" అంటే, అప్పుడు ఆయన మొత్తం తన దేహాన్ని పరికించుకొని చూసుకొని, "అయ్యో! తొడ మీద కాస్తున్నది స్వామి" అని చెప్పంటాడు. అదెందుకని అంటే, మానవ మాతృడినే అన్న భావనగా నీవు అపనమ్మకంగా మనసున తలంచబట్టి, ఆ కాస్త మిగిలుంది. ఇప్పుడు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, పూర్తి విశ్వాసంతో చూసుకో అని చెప్పంటే, అయ్యో! క్షమించండి అని చెప్పి మళ్ళీ చూసుకుంటే, ఆ కాస్త గూడా తగ్గిపోతుందనమాట. అప్పుడేమంటారు, ఈ యొక్క విశ్వాస నమ్మికలు ఇప్పుడెట్లా గత నమస్కారానికి, ఇప్పటికి ఉన్న భేదాన్ని నీ కవితాగానంలో నాకు తెలియచెప్పు అన్నారు. అయ్యో! ఇదేమిటి, నాకు రాదు కవిత్వం అని చెప్పంటే, ఒక ఉదాహరణ చెప్తారు. ఏనుగు నోట్లోంచి వెలువడినటువంటి దంతం ఏ విధంగా అయితే వెనక్కి మరలదో, నా నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు వెనక్కే వెళ్ళదు కదా! అని చెప్పి ఎదిట పట్టు అని నోరు తెరవమని కొంచెం విభూది అతని నోట్లో వేస్తారు. అత్యంత విశిష్టమైనటువంటి కవిత్వం పెల్లుబుకుతుందనమాట అతనికి. ఆ రకంగా స్వామివారిని ఎంతగానో ప్రశంసిస్తూ కవితాగానం చేస్తారు. ప్రశంసిస్తూ అంటే కృతజ్ఞతాపూర్వక ప్రశంసతో చేస్తారు. అప్పుడు దానిలో కూడా కొన్ని ఛందోదోషాలవి ఉన్నా గాని, ఆ రకంగానే చదువుకుంటే చాలా మంచిది, మంచి జరుగుతుంది. అంటే చెడు ఇవి పోతాయి అన్నట్లుగా.
అని చెప్పంటారు. సరే, ఈ కథ ఇట్లా ఉంచితే ఇందాక మరి చందలా పరమేశ్వరి ఆ చెప్పే మాట ఈయనకి ముందరగానే ఎందుకు చెప్పలేదమ్మా? నేను అదే అనుకునేదాన్ని. ఇదివరకు గురుచరిత్ర చదివేటప్పుడు నిజంగానే మరి 7 నెలల కాలం ఆవిడ ఎందుకు వేచియుండి ఆయన దగ్గరికి పంపించింది అంటే, అతని కర్మ క్షయం అయ్యే రోజు రావాలి కదా! ఆవిడని ఆశ్రయించటం ద్వారా ఆ యొక్క కర్మ క్షయమయింది. అందుకనే సద్గురుని యొక్క సమాశ్రయాన్ని కోరమని అప్పుడు చెప్పారనమాట. అందులో ఆంతర్యం అది. సరే. ఇక మనం శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం చతుర్వింశతోధ్యాయ ప్రారంభం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. చతుర్వింశతోధ్యాయ ప్రారంభం. వల్లభేశ శర్మను పునర్జీవితిని చేయుట. శ్రీపాద స్వామి వారి మహిమలకు అనుగ్రహములకు అంతులేదు. ఆకాశములోని నక్షత్రములనైనా లెక్కించవచ్చునేమో గాని శ్రీ స్వామివారి మహిమలను లెక్కింపనెవరితరము? శ్రీ విఠల్ బాబా గారు తెలుపుచుండగా ఈ అద్భుతములు కొన్ని మనకు తెలియవచ్చినవి. ఇంకను ఎన్నో లీలలు తెలియబడవలసి ఉన్నవి. మహాత్ముల లీలల ద్వారా మనం వారి సన్నిధిని అనుభవించదము. తద్వారా పాప నిర్మూలనం జరుగును. ఇదే లక్ష్యముతో శ్రీ గురుదేవులైన శ్రీ బాబాగారి సన్నిధికి చేరి ఇట్లు ప్రార్థించి తిని, స్వామి, తమరు దయతో వినిపించుచున్న అనేక లీలలు విని ఎంతో మానసిక సంతృప్తి కలిగినది. వారు అంతర్ధానమైన తదుపరి వారు చూపిన లీలలు కూడా మాకు తెలిపి మమ్ము ధన్యుల చేయండి అని వేడుకొనగా శ్రీ బాబా వారు, అమ్మా, ఆ స్వామి ఆజ్ఞాపించిన విధంగా నడుచుకొనుచుండుటయే మన విధి. వారు చూపిన లీలలను దర్శించి చెప్పెదను. మీకు ఏమి తెల్పమని ఆయన ఆదేశము వచ్చునో అది ఏ లభించును అని వచించి శ్రీపాద స్వామి వారిని ప్రార్థిస్తూ చేతులు జోడించి, దత్తస్వరూప, సకల ధర్మావతార, దీనబంధు, దయాసింధు, ఆశ్రిత రక్షక, పాహి పాహి అని ఒక అద్భుతమైన దృశ్యం దర్శనమైంది. ఏమి ఆ స్వామి కరుణ అంటూ ప్రారంభించి వల్లభేసుడను బ్రాహ్మణుడు కురువపురం చేరిన విధానం మరియు 4000 మందికి సమారాధన చేసిన విధానమును ఇట్లు వర్ణింపసాగిరి. వల్లభ శర్మ తన వివాహానంతరం ధర్మపత్నితో పాటు జీవనోపాధికై బయలుదేరి వెళ్ళినాడు. ఎవరు వారి ధర్మపత్ని? విశ్వనాథ శర్మ గారి కడసారి పుత్రిక వరలక్ష్మితో ఈయనకి వివాహం అవుతుంది కదా. ఈ వల్లభేసుడు శ్రీపాద శ్రీవల్లభుల వారితో చక్కగా బాల్యంలో ఆడుకున్నవాడు. బాల్య స్నేహితుడు అన్నమాట. పిఠాపురంలో ఇక్కడ ఉన్నాడు శ్రీపాదుడు అని చెప్పి తెలుసుకుని వచ్చి దర్శనానికని చెప్పి వస్తారు వల్లభేశుడు. శ్రీపాదుల వారి అనుగ్రహంతో పసుపు వ్యాపారం ప్రారంభించినాడు. శ్రీ స్వామి అనుగ్రహ విశేషం వలన అతని వ్యాపారం దినదిన ప్రవర్ధమానం కాజొచ్చినది. అంచెలంచెలుగా అతను వ్యాపారాభివృద్ధి ద్వారా సంపన్నుడైనాడు. తన బీదరికపు ఛాయల నుండి క్రమక్రమంగా బయటపడినాడు. వల్లభేసుడు అంతటి వ్యాపార వ్యవహారముల ఒత్తిడిలో ఉన్నప్పటికీ శ్రీ స్వామివారి దివ్యనామమును ఎల్లవేళలా ఉచ్చరిస్తూ ఉండేవాడు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామమును సదా జపము మననము చేసుకునేవాడు. ఎటువంటి వ్యాపార కార్యకలాపములందు మునిగి ఉన్నను, ఏ ఊరు వెళ్ళినను నామస్మరణ తనలో తాను గొణుగుచున్నట్లు గాని మానసికంగా గాని చేస్తుండటం మాత్రం అతనికి అలవాటైపోయింది. అదే నామస్మరణ మహత్యం కదా. చూసారా, అతను తన పని తాను వ్యాపారం చేసుకుంటూ ఎంత ఒత్తిడిలో ఉన్నా ఇటు నామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు చక్కగా. ఈ విధమైన నామస్మరణతో అతను శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనన్య భక్తుడిగా మారిపోయినాడు. సద్గురువు అనుగ్రహం వలన లభించనిది ఏముంటుంది? అనఘాలక్ష్మి అనుగ్రహ సిద్ధిరస్తు అనే ఆశీర్వాదం అక్షర సత్యమైంది. ఆనాడు అన్నారు కదా శ్రీపాదుల వారు. అది వల్లభేసుడు తన వ్యాపార కార్యక్రమంలో మరియు ధన సంపాదన వ్యవహారముల యందు తలమునకలుగా మునిగి ఉండుట చేత కురువపుర ప్రయాణమును పలుమార్లు వాయిదా వేసినాడు. ఒకరోజు ఏమైనా సరే తనకు సమర్థ సద్గురువు శ్రీపాదుల వారి అనుగ్రహం వలన ఇంతటి స్థితి కలిగినదని, ఇక తన వాగ్దానమును పూర్తి చేయి సమయం ఇదేనని తలంచి కురువపురమునకు బయలుదేరినాడు. అటుల బయలుదేరుటకు ముందు తనలో తాను ఈ విధంగా చర్చించుకోసాగాడు. శ్రీపాద స్వామిని ఆశ్రయించు సమయమునకు తను కడు బీదవాడు. అప్పటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా 1000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయటన్నది తలకు మించిన పనే. కానీ ప్రస్తుత పరిస్థితులను బెరీజు వేసుకుని తాను 4000 మందికి సునాయాసంగా అన్నదానం చేయగలడు.
స్వామి దయవలన అంతటి సంపన్నుడైనాడు. అందువలన తాను 4,000 మందికి అన్నదానం చేయదలిచి అందుకు కావలసిన ధనమును తీసుకుని కురుంగడ్డకు ప్రయాణమైనాడు. కాలినడక ప్రయాణం. మార్గమధ్యంలో ఎవరో నలుగురు ఆగంతకులు పరిచయమై వారు కూడా దత్తభక్తులమనిన్ని తామును కురువపురమునకే ప్రయాణమవుచున్నామనిన్ని తెలిపి వల్లభేసునితో కూడా ప్రయాణమైరి. వల్లభేసుడు వారి మాటలు నిజమని నమ్మి తాను శ్రీ స్వామిని ఆశ్రయించి పొందిన లాభమును తన జీవితాశయమును వారితో చెప్పుచూ దారిలో నడిచెను. వల్లభేసుని వద్ద గల ధన విషయమును పసిగట్టి తెలివిగా అతనితో సఖ్యము చేసి తోటి ప్రయాణికుల వలె నటించి అతనిని వంచిరి. వారంతా కలిసి ప్రయాణం చేయుచు కురుంగడ్డకు 6 క్రోసుల దూరమునకు చేరగా రాత్రి అయినది. ఆ రాత్రి ఒక అడవి ప్రాంతమున విశ్రాంతి తీసుకొనిరి. ప్రయాణ బడలిక చేత వల్లభేసుడు ఆదమరిచి నిద్రపోయాడు. కుట్ర కుతంత్రములతో అతన్ని చేరిన తోటి వారికి మాత్రం నిద్ర ఎక్కడిది? వారంతా ఇటువంటి అవకాశం కొరకు ఎదురుచూచుచున్నారు. తక్షణమే వారంతా ఏకమై వల్లభేసుడి శిరస్సు ఖండించినారు. నిరంతర శ్రీపాద నామస్మరణ చేయి వల్లభేసుడు ఆ మరణ సమయంలో తనకు తెలియకుండానే శ్రీపాద శ్రీవల్లభ అని గొంతెత్తి అరిచినాడు. వెంటనే ప్రహ్లాదుని కాపాడుటకు ఆవిర్భవించిన నారసింహుని వలె గజరక్షణము చేయు శ్రీహరి వలె అచ్చట త్రిశూలధారి అయిన శ్రీపాదుల వారు ప్రత్యక్షమైనారు. సాయిరాం. నలుగురిలో ముగ్గురిని శ్రీస్వామి తమ త్రిశూలంతో సంహరించినారు. 4వ వ్యక్తిని సంహరించులోగా అతను శ్రీ స్వామి వారి పాదములపై పడి ఇలా ప్రార్థించాడు. స్వామి, నేను వీరితో చేరిన మాట వాస్తవమే, కానీ స్వతహాగా నేను చెడు వర్తనం కలిగిన వాడను కాను. మీరు సర్వము తెలిసినవారు, అందువలన దయ ఉంచి రక్షించవలసినది అని ప్రార్థించినాడు. సర్వహృదయాంతరవర్తి అయిన శ్రీ స్వామి అతనిని మన్నించి అతని చేతికి కొద్దిగా భస్మమునిచ్చి తలను మొండెమునకు అతికించమని ఆ భస్మమును వల్లభేసుని నుదుటికి పెట్టి శరీరముపై చల్లమని చెప్పి ఆయన తమ అమృత దృష్టిని ఒక్కసారిగా వల్లభేసునిపై సారించినారు. వల్లభేసుని ప్రాణవాయువులు తిరిగి అతని శరీరమునందు ప్రవేశించిన వెంటనే శ్రీస్వామి అంతర్ధానమైనారు. వెంటనే మెళకువ వచ్చిన వల్లభేసుడు లేచి చుట్టూ కలియచూచి ముగ్గురు మరణించి ఉండటాన్ని చూచి భయపడి ఏమి జరిగిందని అచ్చట ఉన్న తన తోటి ప్రయాణికుణ్ణి ప్రశ్నించారు. వల్లభేసుని ప్రశ్న వినిన అతను ఒక్కసారి శ్రీస్వామి ప్రత్యక్షమైన ప్రదేశాన్ని చూడగా అచ్చట శ్రీస్వామి వారు అంతర్ధానమైనారు. మిత్రమా, ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది. మనతో వచ్చిన వారు నిజానికి ప్రయాణికులు కారు, వారు దారి దొంగలు. నిన్ను సంహరించి వారు పారిపోయే ప్రయత్నంలో ఉండగా పరమశివుని వలె త్రిశూలధారి అయిన ఒక యతి ప్రత్యక్షమై వారిని సంహరించి నా చేతికి విభూదినిచ్చి నీ తలను మొండెమునకు అతికించమని ఆపై ఈ విభూదిని అందించమని చెప్పి నిన్ను జీవించినట్లు చేసి అదృశ్యులయ్యారు అని తను చూచిన శ్రీ స్వామివారి రూపాన్ని మననం చేసుకుంటూ తనను తాను మర్చిపోసాగాడు. వల్లభేసుడు తనను కాపాడింది సాక్షాత్తు శ్రీపాదస్వామియేనని తలంచి తనకు స్వామి దర్శన భాగ్యం కలగలేదని చింతిస్తూ ఈ విధంగా అనుకోసాగాడు. తన వివాహ సమయమందు శ్రీపాదుల వారు భార్యకు నీ మాంగళ్యమునకు సదా రక్ష అన్నవారి ఆశీర్వాదమును నిలబెట్టుకున్నారు. గ్రహదోష ఫలము కర్మను అనుభవింపచేసి గురుభక్తులకు గ్రహపీడ ఉండదని నిరూపించుటకు గాను నన్ను పునర్జీవితుణ్ణి చేశారు. ఆహా, సద్గురువుల కృప అపారం కదా! ఏమి నా పుణ్యఫలం! దత్తస్వరూపులైన శ్రీపాదుల వారు నన్ను పరిపూర్ణంగా అనుగ్రహించినారు. శ్రీచరణుల వారి ఆశీర్వాద ఫలితంగా అనఘాలక్ష్మి అనుగ్రహం వలన నేను సంపన్నుడనైనాను. అర్ధాయుష్కుడనైన నన్ను కాపాడి పూర్ణాయుష్కుడిగా చేసినారు అని ఎన్నో విధములుగా తలచి శ్రీ స్వామివారిని పరిపరి విధములుగా స్తోత్రములు చేసి కురువపురమునకు ప్రయాణమైనాడు. తనతో బాటు తోటి యాత్రికుడు కూడా బయలుదేరినాడు. ఇరువురు కురువపురం చేరుకున్నారు. శ్రీపాద శ్రీవల్లభుల అంతర్ధాన విషయం విని తనెంతో అదృష్టవంతుడో అని తలచి శ్రీ స్వామివారు అంతర్ధానమైన పిదపను ఆయన ప్రత్యక్షమై తనను కాపాడినారని తెలుసుకుని మరింత భక్తితో కృష్ణానదీ స్నానం ఆచరించి పంచదేవ పహాడ్ గ్రామ పెద్దలైన శ్రీ రామాచారి వారిని కలిసి తన వాగ్దానం ప్రకారం 1000 మందికి గాక 4,000 మందికి సమారాధన జరిపించినాడు. శ్రీవల్లభేసుని రక్షించిన లీలలను విని పసుపుల పంచదేవ పహాడు గ్రామస్తులు ఆశ్చర్యపోయి శ్రీ స్వామివారు అంతర్ధాన సమయమందు అక్కాణించిన విధముగా
ఎవ్వరైనను ఆర్తితో తలచిన తక్షణమే ప్రత్యక్షమై కాపాడదును అనే శ్రీపాదస్వామి వారి వాగ్దానం ఎంత సత్యము అని వేనోళ్ల శ్లాఘించారు. అంతేగాక రజకునకు రాజ్య సంపదలిచ్చుటయే కాక ఉత్తర జన్మలో తమ దర్శనం శ్రీ నృసింహ సరస్వతి స్వామి రూపంగా ఇచ్చేదనని వాగ్దానం చేసినట్లున్ను, అంబికామాత గర్భమందు జన్మించగలరని వల్లభేసునకు వారు చెప్పు మహిమలను బట్టి తెలిసెను. వల్లభేసుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి మహిమలను విని తనకు కూడా ఉత్తర జన్మమునందు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి దర్శనం సేవ లభించాలని అక్కడే ప్రార్థన చేసుకుని తిరిగిపోయినాడు. ఆయన ఏ మరుజన్మలో భాస్కర శర్మ అయిన పేరు గల భక్తుడు శ్రీగురుని సన్నిధికి చేరి అనేక మంది చేత నిందలు అవమానములు భరించెను. సద్గురు కృపాకటాక్షము వలన ముగ్గురికి సరపడు వంటకముతో 4,000 మందికి సమారాధన చేసి తరించెను. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు నిత్య సత్య స్వరూపులనుటకు ఇదియే నిదర్శనం. ఈ భాస్కర శర్మ గారి వంశీకుల ద్వారానే కదా మనం గాణగాపురంలో 108 బ్రాహ్మణ దంపతులకు సువాసిని పూజ, వస్త్ర బహూకరణ, తర్వాత అన్న సంతర్పణ, ఇవన్నీ కూడా మనం చేసుకుని రాలేదమ్మా కార్యక్రమాలు. అవి భాస్కర శర్మ గారి వంశీకులేట వాళ్ళు. భాస్కర శర్మ గారి వృత్తాంతం అంతా మనకు గుర్తున్నది కదా. కడు పేదవాడు సమారాధన చేయటానికని పాపం ధాన్యం అవి మూటగట్టుకుని వస్తే ఇక్కడ ఏ రోజుకి ఆ రోజే చేయటానికి అవదు. రెండోగా తన దగ్గర ఉన్నటువంటి ధాన్యం మహా అయితే ఒక్కరికో ఇద్దరికో వస్తుంది. ఈయన గారు పెట్టినట్టు మనం తిన్నట్లేలే అని మిగతా విప్రులందరూ కూడా హేళనలు వగైరా చేస్తూ ఉంటే ఎంతో బాధపడుతూ, సరే ఏ రోజు ఏనాటికైనా శ్రీగురుల వారి ఆజ్ఞావదా అయినాక అప్పుడే నేను తెచ్చుకున్నది చేసి అందరికీ కూడా సమారాధన చేస్తాను అని అనుకుంటారు. ఇంతలో వాళ్ళు వీళ్ళు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు సమారాధన చేస్తూ ఉంటారు కదా. దాంతో చక్కగా అందరూ చేసే సమారాధనలన్నీ తింటూ ఉండి బాగానే బలంగా పుష్టిగా తయారయ్యావని కూడా అంటారు నీచులు. సాయిరాం. అదేలే అట్లా అంటారు. అనేటప్పటికి పాపం ఎంతగానో బాధపడతాడు. తర్వాత శ్రీ గురుల వారి ఆజ్ఞ మేర ఒక రోజున సమారాధన చేయమనంటే అన్నీ కూడా సిద్ధం చేసుకుంటే సరే ఈ రోజే మన కడుపు నిండినట్టే, పదండి అని చెప్పి అనుకుంటారు. నువ్వు వంటలు అవి పూర్తి చెయ్యి, పూర్తి చేశాక వాళ్ళని పిలువు అని సంగమం దగ్గరికి వెళ్తారుగా స్నానం చేయటానికి వాళ్ళంతా అనంటే ఎవరు రారు. రాకపోయేటప్పటికీ నా ఆజ్ఞగా పిలుచుకురా అని అంటే వాళ్ళు వస్తే ఇక్కడ ఈ గ్రామం అంతా కూడా ఈనాడు ఇక్కడే భోజనం చేయాలి, భాస్కర శర్మ పెట్టేటువంటి భోజనం చేయాలి, అందరూ కూడా ఇళ్లకు ఇంకా కట్టుకుని వెళ్ళాలి ఆహార పదార్థాలని, మీ బంధుమిత్రాదుల్ని అందరూ కూడా పిలుచుకుని రండి అందరినీ కూడా అని చెప్పి అంటారు కదా. ఆ తర్వాత ఆ వంటకాలపై తన యొక్క ఉత్తరీయం కప్పి ఆ వస్త్రం తొలగించకుండా వడ్డన చేస్తూ ఉండమని చెప్పి అంటారు. ఆ రకంగా ఆ రోజున అందరికీ కాగా చిట్ట చివరికి శ్రీగురుని ఆజ్ఞ మేర భాస్కర శర్మ కూడా భుజించినాక ఇంకా ఆహార పదార్థాలు మిగిలి ఉన్నాయి అంటే జలచరాలకు వేయమని చెప్పి అంటారు, నదిలో వేయమని చెప్పి అంటారు. అట్లా ఒక్కొక్కరికి కూడా జన్మాంతరముల నుంచి కూడా బాంధవ్యం అట్లా ఉన్నది అనేది తెలుస్తోంది. అందుకే సద్గురువు అంటారు, నీ గడపలోకి వచ్చిన ఒక శునకం కుక్కకి కూడా ఏదో రుణానుబంధం మనతో లేనిదే అది రాదు, ఇంకా మనుషుల గురించి చెప్పే ఇదా అని అంటారు. బంధుత్వాలు, బాంధవ్యాలు, విరోధాలు, ఇష్టాలు, కష్టాలు అన్నీ కూడా సర్వం మన యొక్క రుణానుబంధాలు, విషయవాసనలు, కర్మల ఫలితమే. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పన్నట్లుగా శ్రీపాదస్వామి అపూర్వ లీలలు ఇప్పటికీ ఎంతో మంది జనులకు అనుభవపూర్వకముగా జరుగుతున్నవి. ఈ దర్బారు ప్రదేశమునందు శ్రీ స్వామివారి వాగ్దానం ప్రకారం అనేకమైన లీలలు, దుష్కర్మ నివారణ, వారి మనోరథములు తీరుట ఇత్యాదివి నేటికినీ జరుగుచున్నవి. అర్హులైన భక్తులకు శ్రీ స్వామివారి దర్శన భాగ్యము కూడా కలుగుచున్నది. సాయిరాం. వారి ఆదేశం ప్రకారం ఈ రోజున శ్రీపాద శ్రీవల్లభాపురము అను క్షేత్రముగా ప్రాచుర్యము పొంది దత్త భక్తుల కోర్కెలను తీర్చుచున్నది.
వల్లభేసుడిని రక్షించిన ప్రదేశం అటవీ ప్రాంతమున గల కొండగుట్ట. శ్రీపాదుల వారు ఆ కొండపైన వధించబడిన వల్లభేసుని రక్షించుటకు గాను అక్కడ ప్రత్యక్షమై అతనిని కాపాడిన పిదప కొండ కింద గల గుహయందు ప్రవేశించి అదృశ్యులైరి. ఆ గుహలో రాతిపై వారి ఆకారం ఏర్పడింది. అది ఒక దత్తక్షేత్రముగా పేరొందినది. తదుపరి దానికి దగ్గరలో మంథనగోడ్ అనే గ్రామం ఏర్పడింది. ప్రస్తుతం ఇది కూడా ఒక దత్తక్షేత్రమే అని బాబా గారు వివరించినారు. తర్వాత శ్రీ బాబా వారు ఇలా తెలిపారు: సాధకులారా, సాధకునికి ఏ సమయంలోనైనా సాధనలో విఘాతాలు కలుగవచ్చును. అసలు విఘ్నాలంటే ఏమిటో, అవి ఎందుకు కలుగుతాయో కూడా సాధకుడు అవశ్యం తెలుసుకోవాలి. విఘ్నములు ఎవరో కలిగించేవి కాదు. సాధకుడైన వాడు తనలోని అవగుణములను తొలగించుకుంటే విఘ్నములు నివారించబడతాయి. కానీ అవగుణములు తనలో ఉన్నాయని తెలిస్తేనే కదా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయగలిగేది. మానవుడై పుట్టిన ముముక్షత్వం కావాలనుకుని నిశ్చయించుకుని ప్రయత్నించే వానికి సద్గురు సమాగమం, సేవ తప్పనిసరిగా కావాలి. గురుసేవ చేస్తూ ఉండే సమయంలోనే అగ్ని సాన్నిధ్యం చేత, అంటే బంగారమును కొలిమిలో కరిగించు విధముగా సువర్ణం మెరుగుపడినట్లు సాధకుడు క్రమంగా తనలోని అవగుణాలను తొలగించుకోవాలి, నిర్మలుడు కావాలి. అటువంటి అవగుణాలు 1,01 పేర్కొన్నారు మన పూర్వ ఋషులు. వాటిలో ముఖ్యంగా కొన్నింటిని చెప్తాను. అనవసర ప్రసంగములు చేయుట, ఏ వార్తైనా విన్నప్పుడు స్థిరత్వం లేకుండా దిగ్భ్రాంతి చూపటం, ఊరికే ఉలిక్కి పడటం, ఇతరులలోని లోపాలను వెతికి బహిర్గతం చేయుట, తన లోపాలను తెలియకపోవుట, ఏదైనా వార్త వినగానే మూర్ఛనందుట, వామ్మో, ఇతరులను అనుకరణ చేసి వెక్కిరించుట, అపహాస్యం చేయాలని భావించుట, చౌకబారు విమర్శలు చేయుట, పరుషవాక్యాలు మాట్లాడుట, వ్యంగ్య ధోరణిలో సంభాషణ, ఏ సంకల్పమైనా దృఢముగా చేయకుండుట, అనుమానించుట, తలచిన కార్యము నెరవేరుతుందో లేదో అని సందేహించుట, ఇటువంటివన్నీ సాధకునిలో ఉండకూడని లక్షణాలు, గుణాలు. కానీ వీటిని తనలో ఉండకూడని గుణాలుగా గుర్తించలేడు. ఇవి అవలక్షణాలుగా తాను భావించడు. ఇది గురువుల చేత విశదీకరించబడినప్పుడు మంచి సాధకుడైతే తనలో తాను విచారించుకుని ఇటువంటి అవలక్షణాలను విడిచిపెట్టేటందుకు ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం తెలియనప్పుడు అజ్ఞానం చేత తెలియలేదని, తెలిసిన తర్వాత తనకి జ్ఞానం కలిగిందని చెప్తాడు. ఆ జ్ఞాన స్వరూపమే మహాగణపతి. అది మూలాధారంలో కొలువై ఉండి మన యొక్క కర్మల పరంగా తాను ప్రకంపనలు కలిగించి మనలో చైతన్యాన్ని నింపుతాడు అని చదువుకున్నాం కదా, అదనమాట. జ్ఞాన ప్రకాశంలో అజ్ఞానం లయమవుతుంది. సూర్యోదయంతో చీకటి తొలగుతుంది అంటారు. అది తొలగేటందుకు వేరుగా స్థలం ఎక్కడుంది? వెలుగులోనే లయమైపోతుంది. అదే విధంగా జ్ఞానంలో అజ్ఞానం లయమవుతుంది. ఈ విషయాలు తెలుసుకున్న సాధకుడు ఆచరణలో పెట్టడానికి సిద్ధమైతే విఘ్నాలు తొలగుతాయి. మనసు ఎక్కడ ఉంటే శరీరం అక్కడ ఉన్నట్లే. కాబట్టి మనసులోని అజ్ఞానం తొలగి జ్ఞానవంతుడైతే శరీరం కూడా జ్ఞానవంతం కాగలదు. ఈ ప్రక్రియ గురు అనుగ్రహంతోనే జరగాలి. ఆ గురు స్వరూపమే గణేశుడు. గుకారంధకారస్య రుకారః తన్నిరోధకాత్ అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అని గురుగీతలో చదువుకున్నాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని భగవద్గీతలో చదువుకున్నాం. గీతాచార్యుని బోధలో కూడా తత్వదర్శి అయిన సద్గురుని వరించి సేవించి జ్ఞానబోధను పొంది అజ్ఞానాన్ని దూరం చేసుకో అర్జున అని చెప్పబడింది. గురూపదేశం తీసుకోవాలి అనగా ఉపన్యాసం వినాలి, ఉపవాసం చేయాలి. అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. కొన్ని మరి ఒక, సమీప, తోడు, సహాయం, విభాగం. మరికొన్ని మరల అని నానా అర్థాలు కలవు. న్యాసం అనగా వదులుట, విడుదల చేయుట, వెలువరించుట అనే అర్థాలు వర్తిస్తాయి. ఉపన్యాసం అనగా విషయములు సద్గురువు వెలువరించును. మనసు పెట్టి వినువాడు వానిని స్వీకరించినచో విన్నటువంటి వానిలో అతనికి కొన్ని మనసుకు పట్టుబడును. అవియే ఉపదేశములుగా నుంచి ఆచరణలో పెట్టినచో తప్పక తానున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితి కలుగును. ఉపదేశం అనగా మరి ఒక ప్రదేశం. ఈ విధంగా అంటే ఏమిటి? మరి ఒక ప్రదేశం అంటే మరి యొక్క స్థితి, ఇప్పుడున్న స్థితిని అధిగమించడమే మరి యొక్క స్థితి కదా. అది
ఏ విధంగా సాధకుని స్థితి ఉత్తమ స్థాయిలో జరుగును. అందుచేత శ్రవణం ముఖ్య సాధనం. విన్నదానిని మననం చేయుచు ఆచరణ చేసినచో సద్విషయము చెప్పిన గురువు నిరంతర మననములో ఉన్నందున ఆయన సన్నిధిని మనస్సులోనే అనుభవమునకు వచ్చును. దీని పేరే ఉపవాసం అని తెలుసుకొనండి. అనగా సమీపమందు నివాసం అని బోధించినారు. అందుకనే సద్గురువు ఉపోషం ఉండటానికని రాధాబాయి వచ్చినప్పుడు రాధాబాయి వృత్తాంతం గుర్తులేదు. అమ్మా, ఉపవాసాలు ఉండమని చెప్పి గాని లేదు మంత్రోపదేశం ఆ, చేయాలని గాని నా గురువే నాకు సూచించలేదు. నేను నీకెట్లా సూచిస్తానమ్మా? నువ్వు ఎందుకు ఉపవసిస్తున్నావు? ఇట్లా మంత్రోపదేశం పొందటానికి నీకెందుకు ఇంత పట్టుదల? నా గురువు నా చెవిలో ఏ మంత్రమూ ఊదలేదమ్మా అని చెప్పి చెప్తారు. ఉం? ఉపవాసం అంటే అర్థం అది. ఏది? సమీపమందు నివాసం. ఎవరి సమీపమందు అంటే సద్గురుని యొక్క సమీపమునందు, భగవంతుని యొక్క సమీపమునందు నివాసం అంటే మనసు పూర్తిగా అనన్య చింతన చేయుటూ ఉండటమే ఉపవాసం, సమీపమందు నివాసం అని బోధించారు. అంబిక పునర్జన్మ. జీవితాంతము అంబికామాత ప్రదోష సమయంలో శివపూజ చేస్తూనే ఉంది. ఆమె ఈ జీవితంలో సాధించాలనుకున్నది భగవంతుని దయచేత తనకు దీర్ఘాయుష్మంతుడైన కొడుకు కావాలనుకున్నది. అట్లే కుమారుడు కలిగాడు. ఓర్పుతో భగవంతుని మీద భారం వేసి జీవితంలో ఎదురైన కష్టాలను అనుభవించింది. తన నిరంతర భగవన్నామస్మరణతో భగవత్కృపతో సద్గురు దర్శనం పొందింది. తద్వారా తన పుత్రుని విద్యావంతునిగా చూడగలిగింది. వివాహితునిగా చేసి వంశాభివృద్ధిని చూసింది. కొందరు తమ కష్టాలను సద్గురువుల సమక్షంలో చెప్పుకోవడానికి కూడా సంకోచిస్తారు. అలా కాకుండా అంబికామాత తనకొచ్చిన ఇక్కట్లను శ్రీపాదస్వామి వారికి ఏకరువు పెట్టి నివారణ చేయమని ప్రార్థించింది. ఆయన మనస్సు కరిగే విధంగా, ఆయన కరుణామయ హృదయం ద్రవించేలాగా వేడుకున్నది. కావుననే శ్రీపాదస్వామి వారు ఆమెకు 2 వరాలు ఇచ్చారు. ఈ జన్మలో కొడుకు విద్వాంసుడయ్యేటట్లున్నూ, వచ్చే జన్మలో తన వంటి మహాజ్ఞాని పుత్రుడుగా పుట్టేటట్లుగానూ వరాలిచ్చారు. శ్రీ స్వామి వంటి మహాపురుషులకు జన్మనివ్వడం అంటే ఎంత పుణ్యం సంపాదించాలో, ఎంత శ్రద్ధతో భగవదారాధన చేయాలో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందువల్లనే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అనే నానుడి ఏర్పడింది. ఆమె చివరి రోజు అనగా ప్రాణాలు పోయే రోజు కూడా ప్రదోష సమయంలో శివపూజ చేసింది. గురువాక్యాన్ని తూచా తప్పక ఆచరించినందుకు సద్గురుడు సంప్రీతుడైనాడు. చివరి ఘడియలలో శ్రీపాద శ్రీవల్లభ అంటూ ప్రాణాలు వదిలింది. మరుసటి జన్మలో మహారాష్ట్రలోని కారంజా నగరంలో ఒక సద్బ్రాహ్మణ వంశంలో పుట్టింది. మాధవ శర్మయను సదాచార సంపన్నుడిని భర్తగా పొందినది. శ్రీ నృసింహ సరస్వతి స్వామికి తల్లి అయినది. జన్మాంతంలో ముక్తి పొందినది. శ్రీపాదస్వామి వారు నిత్య సత్య స్వరూపుడని శ్రీ గురుచరిత్ర ద్వారా వెల్లడి అగుతూనే ఉన్నది. రజక సేవకుడు మరుజన్మలో యవనరాజై శ్రీగురుని దర్శించి ఆయనే శ్రీపాద శ్రీవల్లభులని అందరికీ తెలిపినాడు. అప్పటి వరకు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పూర్వజన్మ వృత్తాంతం ఎవరికీ తెలియదు. శ్రీగురుడు శ్రీశైలంలో పాతాళగంగలో పుష్పాసనంపై కదళీవనానికి వెళ్ళిన తరువాత అక్కడకు చేరిన యవనరాజు సాయందేవుడు, నంది శర్మ, నరహరి శర్మ, సిద్ధ సరస్వతి మరియు శ్రీగురునిచే ఆజ్ఞ పొంది తీర్థాటనం చేసి తిరిగి వచ్చిన సాధక భక్త బృందమును కలుపుకొని అందరూ శ్రీక్షేత్ర కురూపురం చేరుకొని శ్రీపాదవల్లభుని తపోస్థానమును గుర్తించినారు. యవనరాజు సహాయంతో మందిరం నిర్మించి కొందరు సాధన చేస్తూ శ్రీ స్వామివారిని ధ్యానిస్తూ సేవిస్తూ అక్కడనే ఉండిపోగా కొందరు తిరిగిపోయినారు. అప్పటికి శ్రీ స్వామివారు అదృశ్యమై 1 శతాబ్దం గడిచిపోయి వారి లీలలన్నీ మరుగున పడినాయి. యవనరాజు ద్వారా బహిర్గతమైన అద్భుత లీలలు కొన్ని మాత్రం తెలుసుకుని కన్నడ భాషలో సాయం దేవుడు గురుచరిత్రను ఏర్చికూర్చి భక్తలోకానికి అందించాడు. ఆ సాయం దేవుడే శ్రీపాద శ్రీవల్లభుని భక్తితో కొలిచిన గోకర్ణవాసి గోవింద భట్టు. చూసారా, గోవింద భట్టు గారే సాయం దేవుడుటమ్మా. గురుచరిత్రను సాయం దేవుని మునిమనుడైన గంగాధర సరస్వతికి సిద్ధ సరస్వతి అనే శ్రీగురుని శిష్యుడు వినిపిస్తారు. అది ఈ గంగాధర సరస్వతి స్వామివారు ఈ శ్రీగురుని వెతుక్కుంటూ వెళుతూ ఉంటారు కదా, గురువుని వెతుక్కుంటూ. అప్పుడు ఈ సిద్ధ నామధారకుడు అనమాట ఆయన.
సిద్ధనామధారక సంవాదమే శ్రీ గురు చరిత్ర. దానినే ఆయన సిద్ధనామధారక సంవాద రూపంగా మరాఠీలో లిఖించినాడు. అది. నువ్వు గురువును శంకించావు నాయనా అంటారు కదా శ్రీ గురుల వారు. అతనికి అలసిపోయి సొలసిపోయి ఇదైపోయి దీని కింద మేడి చెట్టు కింద శ్రీగురుని పాదాల మీద పాదుకల మీద పడుకుని నిద్రపోతాడు. అప్పుడు ఆయన శ్రీగురుల వారు వచ్చి దర్శనమిస్తే తన జుట్టుతోనే, జుట్టు అంటే వీళ్ళకి గడ్డం ఉంటుంది కదా, బాగా బాగా ఆ, జడలు కట్టిపోయి ఉంటుంది కదా జుట్టు ఆ రోజుల్లో. అట్లా వారు ఆ స్వామివారిని కళ్ళ నీళ్లతోనే పాదాలు కడిగి తన జుట్టుతోనే తుడిచి నాకు ఏమిటి ఇన్ని కష్టాలు అని చెప్పంటారు. అనంటే, అదేమిటి నువ్వు గురువుని శంకించావు నాయనా, అందువల్లనే ఈ కష్టాలు నీకు ఆ అనంటే అప్పుడు ఆయన ఏమంటారు, నేను పాపినే అనుకో, శంకించానే అనుకో, తద్వారా పాపాన్ని మూటగట్టుకున్నానే అనుకో, మరి నీ వంటి పాప సంహారకుడు కూడా లేడుగా. ఎంత తెలివిగా ఆ మాట ఎప్పుడు గుర్తు వచ్చి నవ్వొస్తూ ఉంటుంది. నే పాపినే అయితే నీ వంటి పాప సంహారకుడు కూడా మరెక్కడా లేడు కదా, కాబట్టి నా పాపాలని సంహరించి నన్ను ఒడ్డుకు చేర్చు అని చెప్పి ప్రార్థిస్తారు కదా. తదుపరి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు శ్రీదత్తుని ఆజ్ఞ మేరకు సంస్కృతంలో శ్రీ గురు చరిత్రను దర్శించి విపులంగా వ్రాయడం జరిగింది. ఇటీవల కాలంలో అది అన్ని భాషలలోనూ వెలువడింది. తర్వాతనే వారు శ్రీక్షేత్ర కురువపుర దర్శనం ఎందరో మహాత్ములు చేసుకుంటున్నారని తెలిసి వారు కూడా వచ్చి దర్శించినట్లు వారి చరిత్ర ద్వారా తెలియవస్తున్నది. శ్రీపాదుల వారిని సేవించిన శంకరభట్టు రచించిన శ్రీపాదలీలలు సంస్కృతం గంధర్వులు కొనిపోయినారు. అందులోని కొన్ని అంశాలు అందినంత వరకు మల్లాది గోవింద దీక్షితులు ప్రచురించినారు. 33వ తరం వారన్నమాట. ఇప్పుడు మనకు శ్రీ విఠల్ బాబా గారు తాము దర్శించగా తెలిసినంత వరకు ఈ విధముగా నన్నొక ఉపకరణముగా, ఎవరిని, మాతాజీని, వల్లభాపుర మాతాజీ వారిని ఒక ఏమన్నారు, ఉపకరణముగా చేసుకుని లోకంలో ప్రకాశింపచేశారు. బాబా గారి నిర్హేతుక జాయమాన కటాక్ష వీక్షణాలకు పాత్రమైన నా జన్మ ధన్యమైనదని సంభావిస్తూ గురుదేవులు శ్రీ విఠల్ బాబా వారి అరుణారుణ చరణ కమలాలకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తున్నాను అని చెప్పారు. జన్మ జన్మాంతరములలో గురు సన్నిధి. ఎక్కువ టైం తీసుకుంటున్నా కదా, పోన్లేమ్మా చిట్ట చివరి అధ్యాయమును కొంచెం అన్ని రకాలుగా కూడా మాట్లాడుకుంటున్నాం కదా, కొంచెం పెద్దగా వస్తుంది ఆడియో. సద్గురు సన్నిధి లభించుట, వారిని ఆశ్రయించి సేవించుట జన్మ జన్మాంతర పుణ్యఫలమని పెద్దలు చెబుతూ ఉంటారు, మనం వింటాం. కానీ దానిని పొందాలనే దృఢమైన సంకల్పం కలగాలి, ఆశ్రయించాలి, నిలబడాలి. దీనికై పూర్వజన్మ పుణ్యం కావాలి. ఇంతవరకు బాగానే ఉంది. వచ్చే జన్మకు ఈ జన్మలో చేసిన దాని ఫలం ఉంటుందని కూడా నమ్మకం చాలా అవసరం. ఈ విషయం శ్రీపాద శ్రీవల్లభలీలా వైభవం ద్వారా కొంత అవగాహన అవుతున్నది. గోకర్ణంలో శ్రీపాద శ్రీవల్లభులను సేవించిన గోవింద భట్టు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి సన్నిధిలో సాయం దేవుడుగా, తర్వాత శ్రీ సాయిబాబా వారి సన్నిధిలో అన్నా సాహెబ్ ధాబోల్కర్ హేమాడ్ పంత్గా, సాయిరామ్ ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి నాయన. హేమాడ్ పంత్గా జన్మించి సద్గురు చరిత్ర రచించి తరించారు. అంటే అమ్మా మీరు గమనించండి, వీరందరికీ కూడా సాయినాథుల వారి అవతారంలో ఆ పరంగా వీళ్ళంతా ముక్తులైనారమ్మా. అది ఎన్ని జన్మలుగా సాక్షాత్తు సద్గురువుతో సంచరించిన వాళ్ళు, సేవించిన వాళ్ళు చూసారా. అట్లా 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 ఎంత సద్గురువుతో తిరిగి ఎంత సహచర్యలు అయినప్పటికీ కూడా సమయం భగవంతుడు వారితో కూడా ఇంకా లోక కళ్యాణం చేయించవలసి ఉన్నది కాబట్టి ఆ సాయినాథుల వారి యొక్క అవతారం వరకు కూడా వారందరికీ మరల జన్మలు ప్రసాదించి అక్కడ కూడా మళ్ళీ గురు సాంగత్యాన్ని ప్రసాదించి తద్వారా ముక్తిని ప్రసాదించారు అనేది ఇప్పుడు ఈ అన్నాసాహెబ్ ధాబోల్కర్ గారు, తర్వాత హేమాడ్ పంత్ గారు నిజంగా సచరిత్ర ఎంత అద్భుతమైన గ్రంథం. మనకి అక్కడ శంకర భట్ గారు శ్రీపాద చరిత్ర ఎట్లా ఇచ్చారు, హేమాడ్ పంత్ గారు కూడా మనకి సచ్చరిత్ర ఆ విధంగా రావటం. తర్వాత మహల్సాపతి గారు
ఆ రవిదాసే మహల్సాపతి అనే విషయం తెలుసుకున్నాం. ఈ గోవింద భట్ గారు సాయం దేవుడని తెలుసుకున్నాం. సాయం దేవుడే హేమాడ్ పంత్ అని తెలుసుకున్నాం. హ్మ్. ఆ తర్వాత అతను ఇతను సింగన్న దొర. ఆ సింగన్న దొర నృసింహ సరస్వతి స్వామి వారి అవతారంలో చండాలుడు. ఆ చండాలుడు మరల నానాసాహెబ్ చందోర్కర్‌గా సాయిబాబా టైంలో అట్లా అవతరించారు. హ్మ్. తిరుమల దాసు గాడ్గే మహారాజు, హాజీ అలీగా ప్రఖ్యాతి చెందారు. ఆ తరువాత ఇంకెవరనుకున్నాం? ఆంజనేయ శర్మ గారేమో నంది శర్మగాను. వాసుదేవరావు గారేమో నరకేశ్వర శర్మగాను. తర్వాత నిర్మలానంద బ్రహ్మచారి శ్రీశైలం ఆయన. ఆయనే త్రివిక్రమ భారతి అని చెప్పి తెలుసుకున్నాం. హ్మ్. ఎంత అద్భుతంగా ఉంది కదా! ఇంతటి జ్ఞాన గుళికలని మనకి మణులు ఒక రకంగా ఆ విఠల్ బాబా వారు ప్రసాదించారమ్మా నిజంగా. మహనీయుడు. లేకపోతే మనకేం తెలుసు? అది కూడా ఎలా ప్రసాదించారు మానవాళికి? దివ్య దృష్టితో. దివ్య దృష్టితో సర్వం ఆకళింపు చేసుకొని, వాళ్ళు స్క్రీన్ మీద అట్లా కళ్ళు మూసుకొని చూస్తూ యువతల వాళ్ళకి చెప్పినటువంటి వైనం. వాళ్ళు ఇంకా ఇంకా వారి నుంచి జ్ఞాన గుళికలని రాబట్టిన వారు రచయిత్రి వారి యొక్క శిష్యురాలు అయినటువంటి మాతా నిరంజనానంద సరస్వతి స్వామివారు కదా! అది. అక్కడ సిద్ధనామధారక సంవాదంలో సిద్ధుడు ఏమంటారు? నామధారకుడిని. "నువ్వు అడిగిన కొద్దీ నాలో ఇంకా ఇంకా చెప్పాలి అనేటువంటి కుతూహలం నీకెంత ఉంటోందో వినడానికి, చెప్పాలి అనేటువంటి తాపత్రయం నాకు అంతకంటే ఎక్కువ కలుగుతోంది నాయనా. ఎక్కడి లీలల్ని కూడా ఆ శ్రీగురుని లీలల్ని నీకు చెప్పగలుగుతున్నాను ఆయన కృప వలన" అని చెప్పన్నారు. అట్లాగే విఠల్ బాబా వారిని ఆమె మరింత మరింత విపులంగా ప్రశ్నించబట్టి ఇంకా ఇంకా తరచి తరచి చక్కని లీలల్ని ఆ అవతారాలలో వాళ్ళు ఎట్లా సేవించారు, తదుపరి అవతారాల్లో ఎలా ముక్తి నొందారు, సద్గురువుల సమాశ్రయం వారికి ఎలా కలిగింది, గురుతత్వాన్ని వాళ్ళు ఎలా ఆకళింపు చేసుకోవటమే కాక మానవాళికి కూడా ఎంత విపులంగా అందించారమ్మా. అంబికామాత మరుజన్మలోనే శ్రీగురునికి తల్లి అయినది. ఆయన అనుగ్రహంతో కాశీలో ముక్తి పొందింది. ఆంజనేయ శర్మ శ్రీగురుని సన్నిధికి చేరిన నందిశర్మగా జన్మించాడు. గురు సన్నిధిలో కవీశ్వరుడు అని బిరుదు పొందాడు. స్వామి సమర్థులు అక్కల్కోట చేరగా పాండురంగ పురాణిగ్గా స్వామి సన్నిధిలో సేవించాడు. స్వామివారి లీలలు గానం చేశాడు. అయ్యో వీళ్ళంతా రాశారు. ఇప్పుడు నేను చెప్పినవి ముందరే చెప్పుకున్నట్టున్నా. రజకుడు శ్రీగురుని సన్నిధికి యవనరాజుగా చేరి పూర్వజన్మ జ్ఞానం పొందాడు. శ్రీపాదుల వారి లీలలన్నీ అందరికీ తెలియచెప్పాడు. వారి అంతర్ధానం తర్వాత శ్రీశైలం నుండి కురువపురం చేరి శ్రీపాదులకు మందిర నిర్మాణం చేయించి తాను ఆ క్షేత్రంలోనే నివసిస్తూ గడిపాడు. శ్రీ సాయిబాబా సన్నిధిలో మహల్సాపతిగా నిలబడ్డాడు. 72 గంటల బాబా సమాధి సమయంలో ధైర్యంగా ఆయన శరీరాన్ని కాపాడి ఉండకపోతే తరువాత శ్రీ బాబా లీలలు మనకు లభించేవే కాదు. కాబట్టి అంతటి ధైర్య సాహసాలు ఈ ఒక్క జన్మతో పొందేవి కావు అని తెలుస్తున్నది. బ్రహ్మచారి నిర్మలానంద శ్రీశైలంలో శ్రీపాదస్వామి వారి సన్నిధిలో వర్తించి శ్రీగురుని సన్నిధికి త్రివిక్రమానంద భారతిగా చేరినాడు. శ్రీ స్వామి సమర్థుల సన్నిధిలో వామన్ బువాగా చేరి ఆయన లీలలను మరాఠీలో గ్రంథస్థం చేశాడు. వాసుదేవరావు శ్రీపాదుల వారిని ఉపాసించి శ్రీగురుని సన్నిధి మరుజన్మలో నరకేసరిగా రూపొందాడు. శ్రీ సాయినాథుని సన్నిధికి మాధవరావు దేశపాండే శ్యామగా ఈనటమ్మా. ఎవరు? ఈ నరకేసరి శర్మ. కల్లేశ్వరుణ్ణి ఆరాధించే నరకేశ్వర శర్మ గురించి ఇందాక చెప్పుకోవాలా? వారు శ్యామ గారు వచ్చారుట చూడండి. ఉండాలి నసీబు ఇట్లాంటివి తెలుసుకోవడానికి చదవటానికి కూడా. విశేషం ఏమిటి అంటే ప్రతి జన్మలోనూ మొదట వ్యతిరేకించుట తర్వాత భక్తుడగుట కనపడుచున్నది. తద్వారా ఎవరైనా గురువులను వ్యతిరేకించినా మనం వారి ఎడ అన్యభావన చేయరాదు అని మనకు అర్థమవుతున్నది. ఎవరు వ్యతిరేకించారంటారు? అంటే ఇప్పుడు ఈ నరకేశ్వర శర్మ గారు ఉన్నారనుకో, నే కల్లేశ్వరుణ్ణి తప్ప అట మానవ మాతృణ్ణి పూజించను, అట కవిత్వం చెప్పనన్నారు. నంది శర్మ గారేమో
ఇదేమిటి ఇంతటి దేవతలందరూ కూడా వదిలిపెట్టేస్తే నేను వెళ్ళి ఎక్కడో ఆ యతి దగ్గరికి వెళ్ళి ఆ, నా యొక్క రోగం నివారణ చేయమని ప్రార్థించాలా అని ఆయన వ్యతిరేకించారు. ఉమ్, ఆ రకంగా చాలామంది వ్యతిరేకించి తర్వాత భక్తులైనారు కదా. ఇది చెప్తున్నారనమాట. ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే కొంచెం దుష్కర్మ ఇది ఏదైనా ఉంటే అదే తొలగిపోయి ఇహ సంపూర్తిగా వాళ్ళ మార్గంలోకి వచ్చే ముందర కొంత అటువంటి నెగటివ్ ఇది కొంత ఉండుండొచ్చు కారణ జన్ములకి. అది ఏదో ఒక్కరవ పాపం ఉందనుకోండి, భూమిపైన పుట్టి అనేక బాధలు పడుతూ ఉంటారు. ఎందుకంటే అది నివారణ అయిపోతే ఇహ వాళ్ళకి ముక్తే ఇహ. అంతేగాని ఓహో అంత దైవ ప్రార్థనలు అంత ఇవి చేస్తారు, మనకంటే కష్టాలు పడుతూ ఉన్నారు హే హే అని అనకూడదు. అది ఎంతో దారిద్ర్య బాధలు పడిన వాళ్ళు ఉన్నారు. ఎంతో బాధలు అనేక రకాల లౌకిక బాధలు ఏకనాథ్ మహారాజు వారి చరిత్ర తలుచుకుంటే గుర్తుకొస్తుంది మనకి. అట్లా ఏంటంటే కొంచెం ఈషన్ మాత్రం ఉండబట్టి వెంటనే అది రూపుమాపుకుని తర్వాత ముక్తి నొందారు వాళ్ళందరూ కూడా మహనీయులు. వల్లభేసుడు భక్తితో నిరంతర శ్రీపాద నామస్మరణ చేసి స్వామి కృపను పొంది చచ్చి బ్రతికాడు. శ్రీగురుని సన్నిధిలో అవమాన పరంపరలను ఓర్చుకున్న భాస్కర శర్మగా చేరి స్వామి అనుగ్రహాన్ని చూరగొన్నాడు. శ్రీ సాయిబాబా సన్నిధికి కాకా దీక్షిత్గా చేరి ఆ బాబా సేవలోనే తన కాలాన్ని గడిపి బాబాలోనే ఐక్యమయ్యాడు. కాకా దీక్షితుట. సింగన్న దొర శ్రీపాదులను శ్రీశైలంలో కొలిచి వరం పొందాడు. మరుజన్మలో దళితునిగా శ్రీగురుని చేరారు. తనను బ్రాహ్మణులలో కలపమని పేచీ పెట్టుకున్నాడు. అదే ఆ 7 గీతలు దాటాక ఆయన వెంటనే నువ్వు గత జన్మలో బ్రాహ్మణుడివే కదా, వీళ్లతో వాగ్వాదం చేయి వేదపరంగా అని చెప్పంటే చక్కగా చేస్తాడు. ఆ తర్వాత ఇదేమిటి నేను ఇంతగా ఇదైనప్పుడు అసలు నాకు ఇట్లాంటి జన్మ ఎందుకు వచ్చింది అసలు అని చెప్పి నన్ను బ్రాహ్మణుల్లో కలిపేయమని నేను బ్రాహ్మణుని అయిపోయాన్ని ఇట్లా అంటారు. అప్పుడు అతని ఒంటి మీద ఉన్నటువంటి భస్మాన్ని తొలగిస్తే అతనికి మరలా ఇప్పటి దీనిలోకి వస్తాడు, అప్పటి దీనిలోకి వస్తాడు, ప్రజెంట్ దీంట్లోకి. అప్పుడు అంటే మళ్ళీ పరోక్షంగా అక్కడ ఊది వలన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి అనేది కూడా మనం గ్రహించగలగాలి. శ్రీగురుని దగ్గర బ్రాహ్మణులలో తనని కలపమని పేచీ పెట్టుకున్నాడు. తర్వాతి జన్మలలో పరిశుద్ధుడై గురు సన్నిధికి చేరగలడని అందుచేతనే శ్రీ సాయిబాబా 3 సార్లు కబురు చేసి పిలిపించుకున్నారు నానాసాహెబ్ చందోర్కర్ని. ఎందుకు రమ్మన్నావని డిప్యూటీ కలెక్టరు నానాసాహెబ్ చందోర్కరు డిప్యూటీ కలెక్టర్ గారు కదా, అది మహాపండితుడు కూడా. భగవద్గీత ఎంత ఇదిగా ఆయన బోధించగలరు. ఆ పరిప్రశ్నైన సేవయ అనేటువంటి ఇది ఆయన మనకందరికీ కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు రమ్మన్నావని అడగగా శ్రీ బాబా మన ఇద్దరికి 3 జన్మల బంధం నిన్ను చూడాలనిపించింది అందుకని పిలిపించాను అంటారు. కానీ ఆయనతో శ్రీ బాబాకి ఏమీ పని లేదు. సాయిబాబా యొక్క రక్షణ ఆయనకు క్షణక్షణం కావలసి ఉన్నదని చివరకు తెలుసుకుంటాడు. శ్రీ బాబా స్మరణతో బాబా సాయుధ్యాన్ని పొందుతాడు. ఇట్లా నన్ను మాటిమాటికి పిలవమోకు, నాకు చాలా పనులు ఉంటాయి కదా, నేను డిప్యూటీ కలెక్టర్ని అంటారు ఆయన ఒక సందర్భంలో నానాసాహెబ్ చందోర్కర్ గారు. అప్పుడు సాయినాథుల వారు నవ్వి, నానా ఈ సృష్టిలో కోటాను కోట్ల మంది ఉండగా నిన్నే రమ్మనమని ఎందుకు కబురు చేస్తున్నానంటావు అని కళ్ళల్లోకి చూస్తారు. అప్పుడు క్షమించండి బాబా, నిజమే మీకేం అవసరం, మీ వంటి సద్గురుని ఆశ్రయించి శుశ్రూష చేయగలిగేటువంటి భాగ్యాన్ని పొందటం మా అదృష్టం, అది అసలు మీరు పిలవకుండానే నే రావాలి అని చెప్పి తెలుసుకుంటాడనమాట. అంటే ఏమిటి, లోపల జన్మ జన్మాంతరాల జ్ఞానం ఉన్నది ఆయనకి. ఆ జ్ఞానం ఆ తెర ఇట్లా తొలగించేవాళ్ళు రావాలమ్మా. ఏ జన్మకు ఆ జన్మకు అంతే, వాళ్ళే మార్గదర్శులు సద్గురువులు అవుతారనమాట. అది ఒకళ్ళని సేవించాక అబ్బో నాకు చాలా నేర్చేసుకున్నా అంటే, నేర్చేసుకోవటం అంటే నీకు అంతర్గతంగా ఉన్నది. ఆ మాయ తెరని తొలగించే వాళ్ళు రావాలి, కరెక్ట్ అయిన వాళ్ళు. వచ్చినప్పుడు అట్లా తెలుసుకుంటారు అయి ఉండొచ్చు. దీనిని బట్టి మనమంతా కూడా ఈ లభించిన మానవ జన్మను ఉద్ధరించుకునే ప్రయత్నం బుద్ధిపూర్వకంగా చేయాలని తెలుస్తున్నది అని చెప్పి అన్నారు.
इति श्रीपादश्रीवल्लभलीलावैभवं चतुर्विंशतोऽध्यायं सम्पूर्णम् एतत् फलं సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు అని మనం శాంతి మంత్రాలు ఒకటి చదువుకుందామమ్మా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన దిగంబర. శ్రీ 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 స్వామి విఠలానంద మహారాజ్ కీ జై. మాతా నిరంజనానంద సరస్వతి మాతా కీ జై. ఏతత్ ఫలం సర్వం సద్గురు శ్రీ షిరిడి సాయినాథార్పణమస్తు. పారాయణ ఫలసిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమపి హితం వా సర్వమేతత్ క్షమస్వ. జై జై కరుణాబ్ధే శ్రీ ప్రభో సాయినాథ. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జై శ్రీరామ్. సద్గురువే నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.